అనామికను అరెస్టు చేసిన అప్పు ఆనందంలో కావ్యరాజ్, అపర్ణ షాక్లో నందగోపాల్, రుద్రాని, రాహుల్, ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు అనామికను అప్పు అరెస్టు చేయడం ఏంటి? అంటే అప్పు ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చేసిందా? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా నందగోపాల్ పాలన చోట ఉన్నాడన్న విషయం తెలుసుకున్న రాజ్, కావ్య అయితే అక్కడికి వెళ్ళి ఇంకా రెడ్ హ్యాండెడ్గా నందగోపాల్ని పట్టుకుంటారు. ఇంకా పోలీసులకు అప్పగించేసరికి నీ వెనక ఎవరుండి ఇదంతా చేయించారు, నీ వెనక ఎవరున్నారు, అసలు నువ్వు బోర్డు తిప్పవలసిన పనేంటి, నువ్వు ఎప్పుడూ ఇలాంటి ఫ్రాడ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేసావు, ఎవరు ప్రోద్బలంతో చేసావు అంటూ ఇంకా నానా రకాలుగా ప్రశ్నలు వేసినా కానీ నేనే నష్టాల్లో ఉన్నాను కాబట్టి చేశాను అని చెప్పాను. కానీ నువ్వు నష్టాల్లో ఉంటే చేస్తే నా మమ్మల్ని ఎందుకు ఇరికించాలి, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, డబ్బులు కట్టాలి అని చెప్పనేసరికి మీరెందుకు రాసి అంతలా ఆవేశపడతారు, మేము ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, డబ్బులు వీడి చేత ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు అంటూ ఇంకా నందగోపాల్ని అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. నందగోపాల్ని ఎలా టార్చర్ పెట్టినా కానీ అనామిక పేరు మాత్రం బయటికి తీసుకురాడు. ఎందుకంటే అనామిక బయట పేరు తీసుకొస్తే తన కుటుంబ సభ్యుల్ని చంపేస్తానంటూ అనామిక గతంలో బెదిరించిన బెదిరింపులకు భయపడిపోయి నందగోపాల్ సైలెంట్ అయిపోతాడు. ఇంకా అప్పు ట్రైనింగ్లోనే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లోనే ఉన్న అప్పుకి అంటే కొన్నిసార్లు సాల్వ్ కాని కేసులకి ట్రైనింగ్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు సామర్థ్యం ఏంటో చెక్ చేస్తూ ఉంటారు. అలా అనామిక కేసు కాస్త అప్పు దగ్గరికి వస్తుంది. ఎందుకంటే అనామికి నందగోపాల్నే కాదు, గతంలో ఇంకా చాలా చేసినవి అన్నీ కూడా కేసులు వస్తాయి. పైగా నందగోపాల్ కేసు కూడా ఆ లిస్టులో జాయిన్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ నందగోపాల్ కాల్ లిస్ట్ ఎక్కువగా అనామికకి వెళ్ళిందని, అనామికని అడిగితే నాకేం సంబంధం లేదు అని చెప్పడంతో ఈ కేసుని అప్పుకు అప్పగిస్తారు. అప్పు బయటికి మామూలుగా ట్రైనింగ్ పీరియడ్లోనే అప్పు కాస్త బయటికి రిలీజ్ అవుతుంది, అంటే ట్రైనింగ్లోంచి బయటికి వస్తుంది. అలా వచ్చిన అప్పు అసలు ఈ కేసు ఏంటి, కేసు గురించి ఏంటి అన్ని ఎంక్వైరీలు చేస్తుంది. ఇంకంతా ఎంక్వైరీ చేసి నందగోపాల్ దగ్గరికి వెళ్ళి నందగోపాల్ని తను ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తుందో ఆ రకంగా అడిగేసరికి మొత్తానికైతే నందగోపాలు ఎవ్వరికీ ఏ సమాధానం చెప్పలేని నందగోపాల్ కాస్త అప్పు ట్రీట్మెంట్కి నా వెనక ఇదంతా చేయించింది అనామికే అన్న విషయం చెప్పడంతో ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతాడు. మేడం, నిజంగా మీరు చాలా గ్రేటు, ట్రైనింగ్లోనే ఉంటూ మేము ఎన్ని రోజులుగా టార్చర్ పెడుతున్నా కానీ వీడు నోరు విప్పి సమాధానం కూడా చెప్పలేదు, అలాంటిది మీకు వీడి వెనక ఎవరు ఇదంతా చేయించారన్న విషయం చెప్పాడు అంటే మీరు చాలా గ్రేట్ మేడం అని చెప్పాను. కానీ ఏముంది సార్, కొంతమందికి కొన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, మాకు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడిప్పుడే కొత్తగా నేరస్తులతో ఎలాగ నిజాలు బయట పెట్టించాలని మెథడ్స్ అన్నీ నేర్చుకుంటున్నాము అని చెప్పనేసరికి గ్రేట్ జాబ్ మేడం అని చెప్పాను. కానీ సరే, వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు, వీడికి ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయో అన్నీ కూడా జప్తు చేయించి మొత్తం అంతా కూడా బ్యాంక్కి కట్టవలసిన 80 కోట్లు కట్టి 20 కోట్లు మిస్టర్ రాజ్ వాళ్ళకి అప్పగించాలి అనగానే షూర్ మేడం, ఖచ్చితంగా అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు. మరి అనామిక అనగానే అనామికను మాత్రం ఎలా వదిలేస్తాను, దీనంతటికీ మూల కారణం ఇదే కాదు, అనామికకు సంబంధించిన ఇంతకు ముందు కూడా చాలా ఫైల్స్ ఉన్నాయంట కదా, అవన్నీ కూడా కొంచెం బయటికి తీయిస్తారా అనగానే షూర్ మేడం, మాకు 1 డే టైం ఇవ్వండి, అనామిక ఏమేం చేసిందో ఎంతమందిని మోసం చేసిందో అన్నీ కూడా బయటికి తీయిస్తామని చెప్పి ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు. చెప్పిన తర్వాత సరేనని అప్పు కాస్త నేరుగా హాస్పిటల్కి వెళ్తుంది. కవిని చూసి కవి అనుకుంటూ హత్తుకునేసరికి ఏంటప్పు, ఏదైనా పని మీద వచ్చావా అనగానే లేదు, ఒక కేసు సాల్వ్ కోసం వచ్చాను, ఇలా ట్రైనింగ్ చేసేటప్పుడు కేసులు సాల్వ్ కాని కేసులు మాకు ఇచ్చి లో ఉన్న టాలెంట్ ఏంటో అని గుర్తించడం కోసం ఇలా చేస్తుంటారంట, మాకు ట్రైనింగ్లో ఇదొక మెథడ్ అంతే అని చెప్పనేసరికి అవునా, రా తాతయ్య గారిని చూద్దిగానని లోపలికి వెళ్ళి సీతారామయ్యని కాస్త చూసేసరికి ఇంకా అక్కడే ఇందిరాదేవి ఉంటుంది. ఎలా ఉన్నావప్పు అనగానే బాగున్నానమ్మమ్మ గారు, కానీ తాతయ్య గారికి ఎలా జరిగిందని నాకు కవి చెప్పలేదనగానే
చెప్తే మాత్రం ఏం చేస్తామమ్మా, ఎంతమంది మాత్రం ఇక్కడ ఉంటాం చెప్పు. నువ్వు ఒక లక్ష్య సాధన కోసం అంత దూరం వెళ్ళావు. వెళ్ళిన దానివి నువ్వంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి కదా. మీ అత్తగారు నిన్ను కోడలుగా ఒప్పుకోను అన్న మీ అత్తగారి నోటి వెంటే అప్పు నా కోడలు అన్న మాట కూడా మీ అత్తగారి నోటి వెంట వినాలి కదా. అప్పుడు మీ తాతయ్య గారు కూడా సంతోషపడతారు కదా. మీ తాతయ్య గారు కళ్ళు తెరిచేసరికి నువ్వు పోలీస్ డ్రెస్లో సెల్యూట్ చేస్తూ కనిపిస్తే ఆయన చాలా సంతోషపడతారు. నువ్వంటూ ఒక గొప్ప స్థాయిలో ఉన్నావని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పనేసరికి థ్యాంక్ యూ అమ్మమ్మ గారు. మీ ఆశీర్వాదం ఉంటే నాకు ఎప్పుడూ విజయం నా వెంటే ఉంటుంది అని చాలా సంతోషంగా మాట్లాడతారు. ఈలోపు రాజ్ కావ్య ఇద్దరు వస్తారు. వచ్చేసరికి ఏంటప్పు, ఏదైనా లీవ్ మీద వచ్చావని కానీ, లేదక్క ఒక కేసు పని మీద వచ్చాను అనగానే ఇంకా అక్కడ మాట్లాడి కేసు పనా, ఏం కేసు అనగానే ఒక గుడ్ న్యూస్ అక్క, నందగోపాల్ వెనక ఉండి ఇదంతా చేయించింది ఎవరో తెలుసా, అనామిక అని చెప్పాను. కానీ వాడు నోరు విప్పాడా అనగానే విప్పి స్టైల్లో విప్పిస్తే నేను వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇప్పకపోతే ఏం చేస్తాడు అనగానే మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేసరికి నేను అసలు బయటికి వచ్చిన కారణమే అనామిక అక్క. అనామిక నీ నందగోపాల్ కేసులో కాదు, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో అన్నిటిని ప్రూవ్ చేసి అనామికను అరెస్ట్ చేయడమే నా ఫస్ట్ టార్గెట్గా కేసు ఇచ్చి బయటికి పంపించారు. అలా వస్తేనే ఈ నందగోపాల్ని చూసి నా స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తే నిజాన్ని మొత్తం కక్కాడు. ఇంకా వాడి స్టేట్మెంటు అలాగే కొన్ని ఫైల్స్ ఉన్నాయంటే పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేసి అనామిక ఎంత పెద్ద ఫ్రాడో ఏంటో అన్నీ నిరూపించి అరెస్టు చేయించి నేను మళ్ళీ ట్రైనింగ్కి వెళ్తాను అనగానే ఆల్ ది బెస్ట్ అప్పు అని చెప్పనేసరికి థ్యాంక్స్ అక్క అని చెప్పి ఇంకా అప్పు ఆ రోజుకి ఊరుకుని మరుసటి రోజు మళ్ళీ స్టేషన్కి వెళ్తుంది. ఏంటి సార్ దొరికాయి అనగానే దొరికాయి మేడం, పలానా చోట పలానా వాళ్ళు అనగానే సరే పదండి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కాస్త చెప్తారు, మేము ఎన్నిసార్లు కేసు పెట్టినా ఎవరూ రెస్పాండ్ కాలేదు అని చెప్పాను. కానీ ఇప్పుడు నాకు చెప్పండి, మీకు అనామిక మిమ్మల్ని ఫ్రాడ్ చేసిందని మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయి అనగానే ఉన్నాయి, మా ఇద్దరి పెళ్లి ఫోటో ఉందని. కానీ అందరి దగ్గరది అన్నీ తీసుకుని మొత్తం అన్నీ కూడా సేకరించి అనామికను కాస్త కోర్టులో ప్రవేశపెట్టేసరికి వాళ్ళని కాస్త బోన్లో నిలబెట్టేసరికి వాళ్ళెవరో నాకు తెలీదు అని చెప్పాను. కానీ తెలీదా, నేనెవరో నీకు తెలియదు అనగానే ఎవరు నువ్వు, నిన్నెప్పుడు చూడలేదే అంటూ అక్కడ ఒకడిని ఇక్కడ ఒకడిని ఇంచుమించు ఒక 3-4 వరకు పెళ్లి చేసుకుని కళ్యాణ్తో కలిపి ఒక 4 వరకు పెళ్లి చేసుకుని వదిలేసి వాడి దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా లాక్కున్న బాపతే అనామిక. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్తో పెళ్లి క్యాసెట్లు, పెళ్లి ఫోటోలు మొత్తం అన్నీ కూడా సంబంధించి అన్ని ప్రూఫ్లు బయట పెట్టేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి బోన్లో నిలబెట్టడంతో మొత్తానికైతే నిజం మొత్తం కక్కుతుంది. అవును నేనే చేశాను ఇదంతా అని చెప్పనేసరికి మరి 100 కోట్ల విషయం ఏంటి, నువ్వే వాడి వెనకుండి అంతా చేయించావంట, అసలు నీవేం చేయించవలసిన అవసరం ఏముంది, నీకు వాడికి ఉన్న సంబంధం ఏముంది, వాడిని కూడా నువ్వు పెళ్లి చేసుకునే వదిలేసావా అని చెప్పాను. కానీ చిచ్చి అనగానే చిచ్చి ఏంటి, నీ బతికే అంతా, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడం వదిలేయడం ఇదే కదా నీ జీవితం అని చెప్పనేసరికి మైండ్ యువర్ లాంగ్వేజ్ అప్పు అని చెప్పాను. కానీ నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో అంటూ ఇంకా అప్పుకి ఇటు అనామికి ఇద్దరికి మధ్య వార్ నడిచేసరికి ఆర్డర్ అని చెప్పాను. కానీ పూర్వపరాలన్నీ పరిశీలించిన మీదట అనామిక పెద్ద ఫ్రాడ్ చేసిందని, అలాగే నందగోపాల్కి వెనక నుండి సపోర్ట్ చేసి మిస్టర్ రాజ్ మిస్టర్ కావ్య ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటట్టు చేసిందని, ఇచ్చిన మాట పోకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ 20 కోట్లు కట్టేశారు కాబట్టి మిగిలిన 80 కోట్లు బ్యాంకు వారికి నందగోపాల్ కట్టి మిగిలిన 20 కోట్లు కూడా మిస్టర్ రాజ్ కావ్యాలకి కట్టాల్సిందిగా కోర్టు వారు తీర్పిస్తున్నారు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంత డబ్బు కడితే నేను మొత్తం ఆస్తులు పోతాయి అనగానే ఆస్తులు పోతాయ్యా, ఎవరు ఫ్రాడ్ చేయమన్నారు, ఖర్చు పెట్టుకున్నది నువ్వే కదా, అసలు వాళ్ళు ఏమన్నా ₹1 తీసుకున్నారా, పోనీలే కదా ఏదో ఫ్రెండ్షిప్ కొలది మాట ఇచ్చినందుకు ఆయన పరువు తీయాలని చూస్తారా, మొత్తం ఆస్తులన్నీ జప్తి చేసి ఎవరికి కట్టాల్సినవి వాళ్ళకి కట్టే వరకు మాత్రం ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయడానికి వీల్లేదు, మొత్తం అంతా క్లియర్ అయిన తర్వాత క్లోజ్ చేసి వీడిని జైలుకి పంపించండి అంటూ ఇన్స్పెక్టర్కి మీకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాను అనగానే ఓకే సార్ అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త
నందగోపాల్కి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అన్నీ కూడా చేస్తారు. ఇంకా ఈ అనామికకైతే శిక్ష వేసి జైలుకి పంపించేస్తారు. ఇంకా నువ్వు జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినడమే. అక్కడ మగవాళ్ళు ఉండరులే, నువ్వు వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి. అందరూ ఆడవాళ్ళు ఉంటారు, నీకన్నా పెద్ద కంత్రీలు ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉంటే బాగుంటుంది అంటూ అనామికకైతే అప్పు వార్నింగ్ ఇస్తుంది. ఇంకా పోలీసు వాళ్ళకి ఆల్రెడీ నందగోపాల్ కేసు అప్పగించారు కాబట్టి నందగోపాల్కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఎవరికి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి రాజ్ కావ్యలకి ఇవ్వాల్సిన 20 కోట్ల రూపాయలు ఇచ్చి బ్యాంకు వాళ్ళకి కట్టాల్సిన 80 కోట్ల రూపాయలు కట్టేస్తారు. ఇంకా నందగోపాల్కి 7 సంవత్సరాలు సాధారణ జైలు శిక్ష విధించి ఇంకా తనకు సుమారుగా ఒక 2-3 కోట్లు మాత్రమే మిగులుతాయి. వాటితోటే బ్రతకాలి అంతే. ఇంకొకసారి ఇలాంటి ఫ్రాడ్ పని చేస్తే మాత్రం అస్సలు ఊరుకోము అంటూ కోర్టు వారైతే గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. ఇంకా వార్నింగ్ ఇవ్వడంతో అనామిక, ఇదంతా నువ్వే చేశావు, లేదంటే నేను చక్కగా డబ్బులు కట్టేసేవాడిని, ఇప్పుడు నా ఆస్తులు మొత్తం జప్తు చేయవలసిన పని ఉండేది కాదు కదా, ఇదంతా నీ వల్లే జరిగింది అనుకుంటూ ఇంకా నందగోపాల్ కాస్త అనామికను తిట్టుకుంటాడు. ఇంకా అప్పు చాలా సంతోషంగా కేసు మొత్తం క్లోజ్ అయిందక్క, నేను మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాను అనగానే, సూపర్ అప్పు, నీకు ఇంకా పోలీస్ జాబ్ రాకముందే ఒక కేసును సాల్వ్ చేసావు, నీలో ఎంత గొప్ప టాలెంట్ ఉందనేది మాకు బాగా అర్థమవుతుంది. ఇలాగే మంచిగా పేరు తెచ్చుకుని మంచి కేసులన్నీ కూడా సాల్వ్ చేసి దుగ్గిరాల వంశానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని. కానీ తప్పకుండా అక్క, వెళ్ళొస్తాను కవి అని చెప్పి ఇంకా అప్పు కాస్త వెళ్ళొస్తానమ్మమ్మ గారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా కళ్యాణ్ చాలా సంతోషపడతాడు. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కవి గారు అని చెప్పాను. కానీ అవును వదిన, చాలా హ్యాపీగా ఉన్నాను, నా కష్టార్జితంతో నా వైఫ్ పోలీస్ అవుతుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నేను కూడా రైటర్ని అయితే నా స్థాయి, నేను ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్నవాడిని అవుతాను అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాడు కళ్యాణ్. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.